తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీకి గురైన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. పోలీసులు విజిలెన్స్ సమన్వయంతో 14 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామన్నారు. టీటీడీ సాంప్రదాయాల ప్రకారం కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విగ్రహాలకు సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామన్నారు. ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని అందించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి 14 hours లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వడం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం జల సంప్రోక్షణ చేసి అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఉన్న టెక్నాలజీ ద్వారా ట్రేస్ చేసి వితిన్ నో టైంలో చాలా పగడ్బందీగా ఎఫెక్టివ్గా వాళ్ళని ట్రేస్ చేసి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలానే మనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. గ్రిల్ ఏర్పాటు చేయటం, అలానే మనకి ఘాట్ రోడ్లో, డౌన్ ఘాట్ రోడ్లో కానీ అప్ ఘాట్ రోడ్లో కానీ ఇటువంటి చాలా చోట్ల భక్తులు చాలా చోట్ల పెట్టి చాలా ఇయర్స్గా ఉండి మొక్కుకుంటా కూర్చొని అక్కడ చాలా చోట్ల అటువంటి విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులు కూడా గౌరవించాలి ఇక్కడ ఉన్న సిస్టమ్స్ కానీ ఇక్కడ ఉన్న వాటిని కూడా.